ఇప్పుడే 'శ్రీనివాస మంగాపురం' సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే, ఏదైనా ఎత్తైన బిల్డింగ్ అనిపిస్తే దాని మీద నుంచి వెంటనే ఎక్కి దూకాలనిపించింది. ఇంకా ఏం చేస్తాం, ఈ ఇయర్ తగిలిన దెబ్బల్లో ఇదో దెబ్బ అని సరిపెట్టుకోవడం తప్ప అంతకన్నా మనం చేయగలిగేది లేదు కాబట్టి 2:30 గంటలు అలా ఆ టార్చర్‌ని భరించైతే వచ్చేశా. ఏసేసాడు. బాగా ఏసేసాడు. కానీ ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి విషయంలో నేను ఒక పాయింట్‌ని రియలైజ్ అయ్యాను. ఈయన ఎవ్రీ ఆల్టర్‌నేట్ సినిమాలో ఒక రాడ్ దింపుదామని డిసైడ్ అయినట్టున్నాడు. 'RX-100' లాంటి సినిమా తర్వాత 'మహాసముద్రం' లాంటి భయంకరమైన సినిమా తీసి 'మంగళవారం' లాంటి థ్రిల్లింగ్ డ్రామాని తీసిన తర్వాత ఈ 'మంగాపురం' సినిమాతో మరోసారి టార్చర్ పెట్టేశాడు. ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రాఫ్‌లో లవ్ స్టోరీలు, గతాన్ని మర్చిపోవడాలు, హీరోది ఎంతో పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా తన ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి మాత్రం ఒంటరిగా వెళ్లి పోరాటం చేయడం. ఇలాంటి కథలు ఎన్ని సార్లు చూశాము.